ఏమాకు తాత అది? ఇది చిలక ముక్క ఆకురా. చిలక ముక్క ఆక? చిలక ముక్కు చెట్లు అంటారు కదా. చిలక ముక్కు చెట్లు అంటారు. మన అవి కడతారు చూడు బూజుగార్రలు. అవునవును. ఆ బాపతి ఇవి. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు వీటితో? ఇగో ఇది గడ్డ పుడితే ఇగో మెత్తగా నూరాలి ఉప్పు పసుపు వేసి. ఉప్పు ఎత్తారా తాత? కొద్దిగా వేయాలి ఉప్పు. మరి ఉప్పు ఎత్తే మండుతుంది అంటారు కదా. మండుతూనే కాదురా, ఆ నొప్పి గుంజుకొచ్చేది. అంతేనా? ఉప్పు వేయన్నా అయితే? ఉప్పు వేయాలి. ఉప్పు పసుపు వేసి గడ్డ ఏడ పుట్టినా గానీ దీన్ని మెత్తగా నూరాలి. అది ఇది కలిపి మెత్తగా నూరి అంత దాన్ని మర్దన చేసినట్టు మంచిగా ఇట్లా చుట్టూరుగా ఇప్పుడు ఇక్కడ పుట్టిందనుకో గడ్డ ఇట్లా పెట్టాలి. మెత్తగా నూరి దాని మీద కొద్దిగా ఇక్కడ రంధ్రం ఉంచాలి గడ్డ కొసకు. ఇక ఉంచిందంటే ఒక 2 రోజులు పెట్టామనుకో ఎంత సిపాయి గడ్డ అయినా ఆ పలుకు బయటకు వస్తుంది, మంచిగా అవుతుంది. అవునా? గడ్డకి పని చేస్తా తాత? గడ్డకు చేస్తుంది ఎక్కువ. ఇది గుర్తుపట్టుడు ఎట్లా తాత ఆకు? ఈ గుర్తుపట్టుడు దీన్ని ఈ చెట్లు కొన్ని నల్లగా ఉంటాయిరా. ఈ ఆకులు కొంచెం ఎట్లుంటాయి అంటే గోరంట ఆకుల మాడలే ఉంటాయి. గోరంట పూల చెట్లు. గోరంట పూల చెట్ల ఆకుల తీరే ఉంటాయి. ఇట్లా నలిచి చూస్తే బంక బంక అవుతుంది. అవునా? చూస్తావా? చూడు, బంక బంక అవుతుంది. చూడు, బంక బంక అవుతుందా? ఇట్లా నలిస్తే బంక బంక. అవునవును, కొంచెం బంక బంక తగులుతుంది. ఈడ అంటే అన్నీ ఉంటుంది. అవును, ఇట్లా. సరే తాత.